నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, పరాజయం అంటే నువ్వు చేసే పనిని వదిలిపోవడం కాదు, ఆ పనిని మరింత శ్రద్ధగా పట్టుదలగా చేయమని అర్థం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం కార్తీక దీపం ఫేమ్ ప్రేమి విశ్వనాథ్ విషయమే. ప్రేమి విశ్వనాథ్ ఈ పేరు కంటే ఎక్కువగా వంటలక్క దీప అనే పేర్లతోనే తెలుగు రాష్ట్రాల్లో ఈమె ఫేమస్. బుల్లితెర సీరియల్ ప్రేక్షకులకి వంటలక్క ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఆమె సహజ నటనతో జనాల్లో చెరగని ముద్ర వేసింది. ఒకప్పుడు కార్తీక దీపం సీరియల్ బుల్లితెరలో ఏ రేంజ్ లో హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. అందులో దీప, కార్తీక్, మౌనిత పాత్రలకి ఇప్పటికీ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి ఏమీ కాదు. ఇక వివరాల్లోకి వెళితే కార్తీక దీపం సీరియల్ కి ఎండ్ కార్డ్ పడడంతో ప్రేమి విశ్వనాథ్ బుల్లితెరకి దూరంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆమె కార్తీక దీపం సీజన్ 2 తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సీరియల్ కోసమే తన రెమ్యూనరేషన్ ని అమాంతంగా పెంచేయడం ప్రస్తుతం సీరియల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు కార్తీక దీపం సీరియల్ చేసేందుకు రోజుకి 3,000 నుండి స్టార్ట్ అయిన తన రెమ్యూనరేషన్ ని క్రేజ్ పెరిగే కొద్దీ 10,000 వరకు తీసుకొచ్చి మేకర్స్ ఆ సీరియల్ మొత్తం ఆమెతో నడిపించారు. కానీ ఆ సీరియల్ మేకర్స్ ఎప్పుడైతే కార్తీక దీపం సీజన్ 2 ని ప్లాన్ చేశారో ఆ సమయాన్ని వినియోగించుకోవాలనుకున్న దీప తనకి ఒక రోజుకి 50,000 ఇస్తేనే యాక్ట్ చేస్తాననే కండిషన్ పెట్టడంతో మేకర్స్ మొదట్లో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డారు. అలా ఈమెకి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ ని చూసి కార్తీక దీపంకి మరో హీరోయిన్ ని మార్చితే మొదటి సీజన్ కి వచ్చిన క్రేజ్ రాకపోగా మరింత డ్యామేజ్ అయ్యే సూచనలు ఉంటాయని గ్రహించి ఆమెకి రోజుకి 50,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. దీంతో వంటలక్క నెల ఆదాయం 15 లక్షల వరకు ఉండడంతో ఈమెకి తెలుగు సీరియల్లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఇచ్చారని, ఈ సీరియల్ ద్వారా తను కోట్లలో డబ్బు సంపాదించిందనే వార్తలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. అసలు దీప రెమ్యూనరేషన్ లో వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజముంది? డబ్బు డిమాండింగ్ వల్లే మలయాళంలో ఈమెకి ఛాన్సులు రావట్లేదా? ఫోటోగ్రాఫర్ అయిన దీప సీరియల్ హీరోయిన్ గా ఎలా మారింది? తన కెరియర్ బిగినింగ్ లో పెళ్లి పిల్లల గురించి ఎందుకు దాచింది? సినిమాల్లో ఈమె ఎందుకు సక్సెస్ కాలేకపోతుంది అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. హే గైస్, జస్ట్ మీరు 99,000 పెట్టి మంత్లీ 1,20,000 వరకు ఎర్న్ చేయొచ్చు. ఎలానో చెప్తా, వీడియోని లాస్ట్ వరకు చూడండి. రీసెంట్ గా మన సౌత్ ఇండియాలో వైరల్ అవుతున్న ఈ బేబర్ కెఫే గురించి నేను చెప్తున్నా. ఈ ఫ్రాన్సిస్ ఎస్టర్డే మన ఐజాలో బృందావన్ రెస్టారెంట్ లో కూడా ఓపెన్ అయింది. వీళ్ళ స్పెషల్ వచ్చేసి తందూరి చాయ్. ఫర్ ది ఫస్ట్ టైం ఈ తందూరి చాయ్ ని మన సౌత్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది కూడా బేబర్ కెఫే వాళ్ళే. అండ్ ఈ తందూరి చాయ్ మేకింగ్ ప్రాసెస్ చాలా నేచురల్ గా ఉంది. వీళ్ళు ప్లాస్టిక్ మరియు పేపర్ గ్లాస్ ని వాడకుండా మంచిగా మట్టితో చేసిన పాట్ గ్లాస్ ని వాడుతారు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ గా ఉంది. ఒక్కసారి తాగితే మీరు కూడా అబ్బా అని అనాల్సిందే, అంత బాగుంది టేస్ట్. అండ్ ఈ మట్టి గ్లాస్ లో తాగడం వల్ల మీరు చాలా హెల్తీగా అండ్ ఫిట్ గా ఉంటారు. అండ్ వీళ్ళ దగ్గర తందూరి చాయ్ తో పాటు బేబర్ చాక్లెట్ చాయ్, ఇలైచీ చాయ్, గ్రీన్ టీ, బెల్లం టీ, కాఫీ, మసాలా చాయ్ కూడా ఉన్నాయి. జస్ట్ 99,000 కి వీళ్ళు కంటైనర్ తో సహా టోటల్ సెటప్ చేసి ఇస్తారు. మీరు కూడా ఈ ఫ్రాన్సిస్ పెట్టి మంచిగా ఎర్న్ చేయాలనుకుంటున్నారా? మరి లేట్ ఎందుకు, వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి ఇప్పుడే కాల్ చేయండి. అండ్ ఇలాంటి క్రేజీ వీడియోస్ కోసం మన అకౌంట్ ని ఫాలో చేయండి. ప్రేమి విశ్వనాథ్ అలియాస్ దీప అలియాస్ వంటలక్క. ఈమె 1991 డిసెంబర్ 2న కేరళలోని ఎర్నాకులంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి విశ్వనాథ్, తల్లి కాంచన. ఈమెకి శివప్రసాద్ అనే అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక ఈమె తండ్రి సినిమా సీరియల్స్ లో ఫోటోగ్రఫర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. అలా తన తండ్రి ఫోటోగ్రఫీ స్టైల్ అందరికీ నచ్చి జనాల్లో తనకి దక్కే మర్యాదని చూసి ప్రేమికి మరియు అతని అన్నయ్యకి ఫోటోగ్రఫీపై ఇంట్రెస్ట్ పెరిగింది. అలా ప్రేమి అన్నయ్య శివప్రసాద్ డిగ్రీ పూర్తయిన వెంటనే ఫోటోగ్రఫీని తన ప్రొఫెషన్ గా తీసుకొని మొదటగా కొచ్చిలో ఒక ఫోటో స్టూడియోని స్టార్ట్ చేసి పెళ్లిళ్లు, బర్త్డేలు, సీమంతం లాంటి ఫంక్షన్స్ కి ఫోటోగ్రఫర్ గా వ్యవహరించగా ఇతని ఫోటోగ్రఫీకి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఈ గుర్తింపుతోనే ఎర్నాకులంలో మరో స్టూడియోని స్టార్ట్ చేసి మోడల్స్ కి, హీరోయిన్స్ కి ఫోటో షూట్స్ చేస్తూ బిజీగా ఉండేవాడు. ఈ క్రమంలోనే హెవీ వర్క్ ఉన్నప్పుడు తన చెల్లెలు ప్రేమిని కూడా తనకి అసిస్టెంట్ ఫోటోగ్రఫర్ గా తీసుకెళ్లి ఫోటోస్, వీడియోస్ ని తీస్తుండేవాడు. ప్రేమి తన స్కూలింగ్ ని ఎడపల్లిలోని ప్రైవేట్ స్కూల్లో చదివింది. చదువులో చురుగ్గా ఉన్న ప్రేమి పెద్దయ్యాక లాయర్ అవ్వాలనుకుని ఇంటర్ కంప్లీట్ అయ్యాక కొచ్చిలోని లా కాలేజీలో జాయిన్ అయింది. ఈ క్రమంలోనే ప్రేమి అన్నయ్య ప్రేమి ఫోటోలని తీసి వాటిని ఫేస్బుక్ లో తమ కంపెనీ పేజ్ లో పోస్ట్ చేస్తూ కొన్ని మ్యాగజైన్స్ లో కూడా పబ్లిష్ చేసేవాడు. దీంతో ప్రేమికి కొంతవరకు గుర్తింపు రావడంతో తను మోడలింగ్ లోకి రావాలనుకునింది. అలా ఈమె తల్లిదండ్రులు మరియు అన్నయ్య కూడా సపోర్ట్ చేయడంతో చిన్న చితిక బ్రాండ్స్ కి మోడల్ గా చేసిన కొంతమంది ఈమె కలర్ ని, పర్సనాలిటీని చూసి ఎగతాళి చేసేవారు. అయినా కూడా తన ముఖంలో కలుండడంతో ఈమెకి వరుసగా టెక్స్టైల్, జ్యువెలరీ లాంటి యాడ్స్ లో అవకాశాలు వస్తుండేవి. అలా ఈమె చేసిన కొన్ని యాడ్స్ బాగా పాపులర్ అవ్వడంతో తనకి సినిమాల్లో యాక్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ వచ్చి తన తండ్రికి తెలిసిన కాంటాక్ట్స్ తో వారి ఆఫీస్లకు వెళ్లి ఆడిషన్స్ ఇస్తున్న ఇండస్ట్రీలో ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ వల్ల తనకి ఛాన్సులు వచ్చేవి కావు. దీంతో చేసేదేమీ లేక తన చదువులపై దృష్టి సారించింది. అలా LLB కంప్లీట్ చేశాక కూడా ఈమెకి రంగుల ప్రపంచం మీద ఇంట్రెస్ట్ పోకపోవడంతో ప్రేమి తల్లిదండ్రులు తనతో మాట్లాడుతూ ఇప్పట్లో సినిమాల్లో అమ్మాయి తెల్లగా బాగున్నా కూడా ఛాన్సులు రావడం కష్టంగా ఉంది, అలాంటిది చామన్ చాయ్ కలర్ లో ఉన్న నీకు సినిమాల్లో ఛాన్సులు దొరకడం మరింత
మరింత కష్టమని చెప్పడంతో ప్రేమికి వేరే దారి లేక ఒక సీనియర్ లాయర్ దగ్గర ప్రాక్టీస్ కి చేరింది. కానీ ప్రేమికి మాత్రం లాయర్ గా కాకుండా ఎలాగైనా యాక్టింగ్ లో తన సత్తా చాటుకోవాలనుకునేది. ఇదిలా ఉంటే ప్రేమి మరియు తన ఫ్యామిలీ జాతకాలని జ్యోతిష్యులని ఎక్కువగా నమ్మడంతో తరచూ వీరు చుట్టుపక్కల ఉండే జ్యోతిష్యులని కలిసి తమ జాతకాలని చూపించుకొని ఏవైనా లోపాలుంటే వారికి పరిహారాలని కూడా చేపిస్తుండేవారు. ఇక ఈ క్రమంలోనే అప్పట్లో సెలబ్రిటీ జ్యోతిష్యుడిగా ఫేమస్ అయిన వినీత్ అనే అతను ఎర్నాకులంలోకి వచ్చాడని తెలుసుకొని తనకి యాక్టింగ్ లో యోగం ఉందా లేదా అని తెలుసుకోవాలని ప్రేమి తనని ఒక గుడిలో కలవగా ఈమె జాతకంని చూసిన అతను నువ్వు అనుకున్నట్లు రంగుల ప్రపంచంలో రాణిస్తావని, అది జరిగిన రోజు నువ్వు నాకు కాల్ చేయని చెప్పి తన నెంబర్ ని ప్రేమికి ఇవ్వగా ఆ జ్యోతిష్యుడి మాటలతో ప్రేమికి మరింత కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే మలయాళంలో కర్తముత్తు అనే సీరియల్ వారు హీరోయిన్ కోసం ఆడిషన్ ని నిర్వహించారని ఒక న్యూస్ పేపర్ లో చూసిన ప్రేమి ఈ అవకాశాన్ని ఎలాగైనా వినియోగించుకోవాలని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఆడిషన్ లో పాల్గొనగా తన లుక్స్ న్యాచురల్ గా ఉండడంతో ఆ పాత్రకి తను బాగా సెట్ అవుతుందని మొదటి ఆడిషన్ రౌండ్ లోనే ప్రేమిని ఆ సీరియల్లో హీరోయిన్ గా సెలెక్ట్ చేయడంతో తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో ప్రేమి ఇమీడియట్ గా తనకి జ్యోతిష్యం చెప్పిన జ్యోతిష్యుడికి కాల్ చేసి విషయం చెప్పగా అప్పటి నుండి వీరి పరిచయం కాస్త స్నేహంగా మారింది. అలా కర్తముత్తు అనే సీరియల్ 2014లో స్టార్ట్ అవ్వగా అందులో ప్రేమి కార్తీక పాత్రని చేయడం మొదటి ఎపిసోడ్ నుండే ఆ సీరియల్ కి మంచి జనాదరణ లభించింది. ఇక అలా మొదట్లో ప్రేమికి ఆ సీరియల్లో రోజుకి 500 రూపాయల చొప్పున రెమ్యూనరేషన్ ని ఫిక్స్ చేసిన మేకర్స్ ఆ సీరియల్ టీఆర్పీ రేటింగ్ లో టాప్ లో దూసుకుపోతున్న ప్రేమికి రెమ్యూనరేషన్ మాత్రం పెంచలేదు. దీంతో ఆమె అన్న తండ్రి ఇన్వాల్వ్ అయి రెమ్యూనరేషన్ పెంచితేనే సీరియల్లో కంటిన్యూ చేపిస్తామని లేదంటే లేదనగా ఆ సీరియల్ మేకర్స్ ఫైనల్ గా 1500 రూపాయల్ని ఫిక్స్ చేసి సీరియల్ ని కంటిన్యూ చేశారు. ఇక ఈ క్రమంలోనే ప్రేమికి జ్యోతిష్యుడు వినీత్ తో ఉన్న స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా వీరిద్దరూ 1 year డేట్ చేశాక మంచి అండర్స్టాండింగ్ రావడంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి ఇరు కుటుంబాలకి చెప్పగా అందుకు ప్రేమి ఫ్యామిలీ ఇప్పుడిప్పుడే కూతురు కెరియర్ ట్రాక్ లోకి వస్తుందని, ఈ టైంలో తన పెళ్లి గురించి బయట తెలిస్తే వచ్చే అవకాశాలు కూడా తనకి రావని చెప్పడంతో అందుకు వినీత్ మరియు అతని ఫ్యామిలీ అయితే పెళ్లిని సింపుల్ గా చేసుకొని ఆ విషయాన్ని సీక్రెట్ గా ఉంచుదామని చెప్పగా అందుకు ప్రేమి ఫ్యామిలీ కూడా ఒప్పుకోవడంతో 2015లో ప్రేమి వినీత్ సింపుల్ గా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక ఈ క్రమంలోనే మలయాళంలో సీరియల్ సక్సెస్ఫుల్ గా దూసుకెళ్లడం 2 సంవత్సరాలు రన్ అవుతున్న తన రెమ్యూనరేషన్ మాత్రం 1500 ఇవ్వడంతో ప్రేమి రోజుకి 5000 ఇస్తేనే ఆ సీరియల్లో యాక్ట్ చేస్తానని లేదంటే వదిలేస్తానని మేకర్స్ ని బెదిరించడంతో అందుకు మేకర్స్ అగ్రిమెంట్ చేసే ముందే అన్ని మాట్లాడుకొని చేశామని, ఇప్పుడు మధ్యలోకి వచ్చాక ఇలా డిమాండ్ చేయడం సరికాదని ప్రేమి రెమ్యూనరేషన్ విషయంలో చేసే టార్చర్ ని భరించలేక మేకర్స్ తనని ఆ సీరియల్ నుండి తొలగించి రేణు సౌందర్య అనే ఆమెను హీరోయిన్ గా ఫిక్స్ చేయడంతో ప్రేమికి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. దీంతో తను చేసిన మిస్టేక్ తనకి తెలిసేలోపే పరిస్థితి చేజారిపోయిందని చెప్పొచ్చు. కానీ కరుతముత్తు సీరియల్ తో వచ్చిన ఫేమ్ తో ప్రేమికి కాయం కులం కొచ్చునీయుడే మకన్ మూనుమణి అనే సీరియల్స్ ని చేసిన ఆ సీరియల్ స్టార్ట్ అయిన కొన్ని నెలలకే జనాదరణ లేక ఆగిపోయాయి. దీంతో ప్రేమికి ఇంట్లోనే ఉండే పరిస్థితి రావడంతో ఈ టైంలోనే ప్రేమి ఒక బాబుకి జన్మనిచ్చి తన ఆలనా పాలనలో పడింది. ఇక ఇదిలా ఉన్నప్పుడే తెలుగులో స్టార్ మా టీం మలయాళంలో ఫేమస్ అయిన కరుతముత్తు సీరియల్ ని తెలుగులో కార్తీక దీపంగా రీమేక్ చేయాలని ప్లాన్ చేసి అందుకోసం డైరెక్టర్ గా అప్పటికే మూవీస్ ని డైరెక్ట్ చేసిన కాపుగంటి రాజేందర్ రెడ్డిని ఫిక్స్ చేసి ఆ సీరియల్ నిర్మాణ బాధ్యతల్ని శ్రీ శోభా ఎంటర్టైన్మెంట్ కి అప్పగించారు. దీంతో ఆ సీరియల్లోని మెయిన్ లీడ్ కోసం ఆడిషన్ ని నిర్వహించగా ఆ పాత్రకి సరిపడే అమ్మాయిలు దొరకకపోవడంతో డైరెక్టర్ రాజేందర్ రెడ్డి తన భార్యతో ఇదే విషయం చెప్పగా కరుతముత్తులో మొదట్లో నటించిన అమ్మాయినే పెడితే బాగుంటుందని చెప్పడంతో భార్య చెప్పిన ఆలోచన తనకి నచ్చి ఇదే విషయం ప్రొడ్యూసర్ తో చెప్పగా వారు అందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇదే విషయంపై ప్రేమిని కాంటాక్ట్ అవ్వగా ఒకసారి రుచి చూసిన నాలుక మళ్ళీ అదే రుచి కావాలన్నట్లు ప్రేమి ఇంట్లో ఒంటరిగా ఉండలేక తను సీరియల్స్ లో ట్రై చేయాలనుకుంటున్నప్పుడే తెలుగులో ఈ ఛాన్స్ రావడంతో ఇమీడియట్ గా ఒప్పుకొని స్క్రీన్ టెస్ట్ ని కూడా చేయడం జరిగింది. ఇక అలా కార్తీక దీపం సీరియల్లో దీపా పాత్రకి ప్రేమి బాగా సెట్ అవడంతో రోజుకి 5000 రూపాయల చొప్పున రెమ్యూనరేషన్ మాట్లాడుకుంటూ ఆమెను హీరోయిన్ గా ఫిక్స్ చేయడం జరిగింది. అలా ఈ సీరియల్ 2017 అక్టోబర్ 16 నుండి స్టార్ మాలో టెలికాస్ట్ అవ్వగా తెలుగులో మొదటి ఎపిసోడ్ నుండే మంచి ఆదరణ లభించింది. అంతేకాకుండా తనకి భాష రాకపోయినా తన సహజ నటనతో చాలా మందిని తన అభిమానులుగా మార్చుకుంది. అలా 6 సంవత్సరాల పాటు నాన్ స్టాప్ గా సాగిన ఈ సీరియల్ 1569 ఎపిసోడ్లని కంప్లీట్ చేసుకోగా ఈ సక్సెస్ తోనే ప్రేమికి ఆ మధ్యలో రెమ్యూనరేషన్ 10,000కి పెంచడం జరిగింది. ఇక ఈ సీరియల్ ఫైనల్ ఎపిసోడ్ ని 2023 జనవరి 23న టెలికాస్ట్ చేయబోతున్నామని సీరియల్ మేకర్స్ ప్రకటించడంతో కార్తీక దీపం సీరియల్ ఫ్యాన్స్ అంతా హర్ట్ అయ్యారు. అలా సీరియల్ కి ఎండ్ కార్డు పడడంతో తనకి వచ్చిన ఫేమ్ తోనే ప్రేమి సినిమాల్లో నటించాలని ట్రై చేయగా మలయాళంలో సల్మాన్ 3D అనే మూవీలో ఒక సపోర్టింగ్ రోల్ చేయడం ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి తెలుగులో నాగ చైతన్య యాక్ట్ చేసిన కస్టడీలో ఒక సపోర్టింగ్ రోల్ చేసిన తన పాత్రకి ఎటువంటి గుర్తింపు రాలేదు. అలా మలయాళంలో మరో 2 మూవీస్ లో కూడా యాక్ట్ చేసిన ఎలాంటి ప్రయోజనం
ప్రయోజనం లేకపోవడంతో సీరియల్స్ పైనే కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నప్పుడే ప్రేక్షకులు కార్తీక దీపం సీరియల్ ని బాగా మిస్ అవుతున్నారని కార్తీక దీపం టీం సీజన్ 2 ని స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యి సేమ్ కాస్టింగ్ తో సీజన్ 2 ని చేయాలనుకున్నారు. అలా అందుకు ఓకే చెప్పిన ప్రేమి కార్తీక దీపం సీజన్ 2 ని చేయాలంటే తనకి రోజుకి 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పగా అది ఓవర్ బడ్జెట్ అవుతుందని మేకర్స్ కొత్త అమ్మాయిని క్యాస్ట్ చేద్దామనుకునే లోపు కార్తీక దీపం సీరియల్ హీరో ప్రేమి చేస్తేనే తను కూడా యాక్ట్ చేస్తానని కరాఖండిగా చెప్పడంతో వేరే దారి లేక మేకర్స్ ప్రేమిని కన్విన్స్ చేసి రోజుకి 35,000 రూపాయల చొప్పున ఓకే చేసి 2024 మార్చి 25 నుండి కార్తీక దీపం సీజన్ 2 ని స్టార్ట్ చేయగా ఆ సీరియల్ మొదటి సీజన్ లాగే మంచి జనాదరణతో దూసుకుపోతుంది. ఇక అలా సీరియల్స్, యాడ్స్, మూవీస్ ద్వారానే ప్రేమి 10 కోట్ల వరకు సంపాదించిందనే చెప్పొచ్చు. ప్రేమి తన పెళ్లి విషయం దాచడంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేయండి, లేకపోతే వేరే వారి లక్ష్యం కోసం పనిచేయాల్సి వస్తుంది. ఇది ఫోక్స్ వంటలక్క గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్.